నమ్మకం బంధాలను నిలబెడుతుంది. నమ్మకం ప్రాణాలు నిలుపుతుంది. ఆ నమ్మకమే మూఢనమ్మకమైతే మనిషిని మృగంగా మార్చేస్తుంది. మానవ సంబంధాలను మంటగలుపుతుంది. కూతురంటే గుండెల్లో చచ్చేంత ప్రేమ పెట్టుకున్న ఓ తండ్రి బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కూతురు మరణంపై మదన పడుతూనే మెదడు నిండా మూఢనమ్మకంతో రగిలిపోయాడు. చివరికి హంతకుడిగా మారి చట్టం ముందు దోషిగా నిలబడ్డాడు. కూతురి మరణం ఆ తండ్రిని హంతకుడిగా ఎలా మార్చింది? అతని మూఢనమ్మకమేంటి? కన్న తండ్రన్న కనికరం లేదు. తనను పెంచి పెద్ద చేసింది నాన్నే అన్న సంగతి మర్చిపోయాడు. ఓ పెద్ద కర్ర తీసుకుని కన్న తండ్రి తలపై ఎలా కసితీరా కొడుతున్నాడో చూడండి. కొడుకు మెదడులో నాటుకుపోయిన మూఢనమ్మకానికి బలయ్యాడి తండ్రి. ఫోటోలో ఉన్న ఇతను బాలయ్య. ఉండేది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో. 75 ఏళ్లున్న బాలయ్యకు 3 కుమారులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుమారుడు బీరయ్య కూతురు 3 నెలల క్రితం అమావాస్య రోజున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని బీరయ్య నిత్యం మదన పడేవాడు. కొన్ని రోజుల క్రితం ఓ మంత్రగాడిని కలిశాడు. నీ తండ్రి చేతబడే నీ కూతురు మరణానికి కారణమని మంత్రగాడు చెప్పాడు. అంతే, కన్న తండ్రిపైనే కక్ష పెంచుకున్నాడు బీరయ్య. తరచూ తండ్రితో గొడవ పడేవాడు. చివరికి తండ్రిని చంపాలనే ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో వ్యవసాయ భూమి వద్దకు వచ్చిన తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలయ్యను హత్య చేస్తున్నప్పుడు కూలీ పనులు చేసే రామచంద్రం అక్కడే ఉన్నాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బీరయ్య బెదిరించడంతో భయపడ్డ రామచంద్రం నోరు విప్పలేదు. తండ్రిని చంపాక మృతదేహాన్ని తరలించేందుకు తన మేనలుడు అంజీని కారు తీసుకురమ్మన్నాడు బీరయ్య. ఇద్దరూ కలిసి బాలయ్య మృతదేహాన్ని డిండి చింతపల్లి వద్ద దుందుబీ నది వద్దకు తీసుకువెళ్లారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు హ్యాక్సా బ్లేడ్తో తల, మొండెం వేరు చేశారు. మొండెంను దుందుబీ నదిలో పడేశారు. తలను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డిఎల్ఐ కాలువలో పడేశారు. పని పూర్తయ్యాక తిరిగి వెళ్లిపోయారు. పొలం వద్దకు వెళ్లిన తండ్రి కనిపించకుండా పోయేసరికి మరో కుమారుడు మల్లయ్యకు అనుమానం వచ్చింది. బైక్ పొలం వద్దే ఉండటాన్ని చూసి కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చారు. ఘటనా స్థలంలో రక్తపు మరకల్ని గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో తండ్రిని బీరయ్య కర్రతో కొడుతున్న విజువల్స్ స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. మృతదేహాన్ని కారులో తీసుకువెళ్తున్న దృశ్యాల్ని కూడా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహం కోసం దుందుబీ నది వద్ద డ్రోన్స్ సహాయంతో వెతికారు. చివరకు మొండం కొరటికల్లు వద్ద తల భాగం డిండి చింతపల్లి సమీపంలో దొరికింది. నేరం అంగీకరించడంతో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బాలయ్య హత్యకు ఉపయోగించిన కర్ర, హ్యాక్సా బ్లేడ్, మృతుడి ఒంటిపై ఉన్న 4 బంగారు పోగులను స్వాధీనం చేసుకున్నారు. కారు, బైకు, 2 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. వీళ్ళ తండ్రికి కొడుకులకు ఎప్పుడు పడటం అనేది జరగదు. తండ్రి ఎప్పుడు అదొకటి. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ ఈ మధ్యన ఒకటి ఉన్నదని చెప్పడం జరిగింది. దానిలో కాకుండా ఇంకొక ప్రధాన కారణం ఈ 16 ఏళ్ల అమ్మాయి, ఈ ఏవైతే ఏమని ఉన్నాడో బీరయ్య, ఒక 16 ఏళ్ల అమ్మాయి చనిపోవటం 2 నెలల క్రితం చనిపోవటం జరిగింది. ఈమెని చెరుతుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట. దాంతో మనసులో పెట్టుకొని ఇతన్ని హతమార్చడం అనేది జరిగింది. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న నేటి కాలంలోనూ ఇంకా మూఢనమ్మకాలు, చేతబడులు ప్రాణాలు తీస్తున్నాయనేందుకు ఈ దారుణమే ఓ ఉదాహరణ. అనైతిక బంధాలు, అనుమానాల ముసుగులో కొందరు, ఆస్తుల కోసం ఇంకొందరు, చేతబడుల పేరుతో మరికొందరు, ఇలా కారణాలేమైతేనేం చివరకు మానవ సంబంధాలను మంట కల్పిస్తున్నారు. ఆత్మీయులే హంతకులుగా మారి రక్తపు టేరులు పారిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది.